సో మొత్తం మీద సెప్టెంబర్ 30 లోపు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆల్మోస్ట్ అవసరమైతే గడువు అడిగితే 15-20 రోజులు అంతే, పెద్దగా సమస్య. 1 year అయిపోయింది మనకు. 15th ఫినాన్స్ కమిషన్ గడువు కూడా అయిపోయి 16th రావాల్సి వస్తుంది. మనకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు కూడా అవుతాయి. అంటే సగటున ఒక గ్రామ పంచాయతీకి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు వచ్చే ఒక అవకాశం ఉంటుంది. సర్పంచ్ లేకపోతే అది మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధమైన కట్టుబడి కూడా ఉన్నది, 1 సంవత్సరం లోపే ఎన్నికలు నిర్వహించాలనేది. అది కొన్ని కారణాల వల్ల ఇదే 42%. అంతకుముందు ఇది లేనప్పుడు మనకు పెద్ద సమస్య రాలే. కానీ దీన్ని ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో కనుక బిల్ పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోదం కనుక వస్తే మార్చి ఏప్రిల్లో ఎన్నికలు పెట్టుకుంటే ఇప్పటివరకు కొత్త సర్పంచ్లు వద్దురు, వాళ్ళు అట్టి పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు. మళ్ళీ మాకు తెలియదు బీసీకి రిజర్వేషన్లు ఇస్తారా ఇయ్యరా. ఇంకొక ఆయన ధర్నానే చేస్తుండు కదా మనోడు, మేము బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు మేము ఎన్నికలకు ఓనియం, బీసీలకు చిత్తశుద్ధి. మరి పోయి మీ పార్టీ కాడ పోయి ఆడ కూర్చోరి, మోడీ కాడ, అమ్మ కాడ, ద్రౌపది ముర్ము కాడ కూర్చోరి. నాకు తెలిసి ఆమెనైతే ఏమి ఇట్లాంటి విషయాలలో అడ్డం పడదు. ఆమె అన్ని విషయాల పట్ల కొంచెం ఆమె అవగాహన ఉన్నది రాష్ట్రపతి. ఇది ఆపుతున్నది రాజకీయం, అది మోడీ కానీ అమిత్ షా కానీ ఇంకెవరైనా కానీ. కాబట్టి బీసీల యొక్క జీవితాలతో చెలగాటం ఆడొద్దని చెప్పి మేము విపక్షాలకు చెప్తున్నాం. ఎందుకంటే ఇంకేం చేస్తే ఇది పాస్ అవుతుందోనని చెప్పండి. ఒక ఆయన అధికార పక్షం, ఒక ఆయన మొన్నే దిగిపోయినారు. అంతకుముందు 33%, 37% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33% ఉంటే దాన్ని 37 దానిక చేద్దామన్న ఆయన 23 చేసింది. పంచాయతీరాజ్ చట్టాన్ని ఏమైనా చేసినాం మళ్ళీ. అంటే ఇంకా బీసీల శాతం పెరగాలి కానీ తగ్గింది. ఇప్పుడు 10 కులాలను తీసేసిండు కేసీఆర్. 10 కులాల కంటే పై ఇంకా ఎక్కువనే కొన్ని కులాలను తీసేసిండు. బీసీ జనాభా తగ్గుతుంది ఏంటి అని అంటే అలా నోసీలు చేసి పడేస్తుంది. లేకపోతే ఆంధ్రాలో ఉన్నాయి ఆ కులాలు, ఇక్కడ లేవండి. ఆంధ్ర కులాలు హైదరాబాద్లో లేవా? హైదరాబాద్లో రెసిడెంట్ అంటే ఆయన తెలంగాణ ఆయన కాదా? ఇలా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు లోకల్స్ అవుతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇక్కడ సెటిల్ అయిన ఎప్పటికైనా ఈ హైదరాబాద్ అయినా అసలు ఆంధ్ర మూలాలు కూడా మర్చిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలామంది. అలాంటి వాటిని కులాలు తీసేస్తేవి, వాళ్ళు నోసి చేస్తేవి. ఇప్పుడు మనకు తూర్పు కాపు, పెద కాపు, వెలమ, కొప్పుల వెలమ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. వెలమలు ఓసీలుగా ఉన్నా కొప్పుల వెలమ బీసీగా ఉంటారు, తూర్పు కాపు బీసీల్లో ఉంటారు. ఇట్లా కొన్ని కులాలు ఉన్నాయి, శెట్టి బలిజ లాంటి, క్షత్రియ, ఆర్య క్షత్రియ సంథింగ్ ఏదో కొన్ని ఉంటాయి. వాటిని తీసేసి మళ్ళీ జనాభా తగ్గిందని చెప్పడం. రెండవది, ఓబీసీల విషయంలో 42% మీరు కాదు ఎక్కువ వస్తుందని అని అంటే ఎక్కువ ఎట్లొస్తుందో అది కూడా చెప్పి అట్నే చేద్దాం. తక్కువ వస్తుంది అంటే వాళ్ళకి ఎట్లా తక్కువ అయిందో అది చెప్పండి శాస్త్రీయంగా. గవర్నమెంట్ ఆథెంటిక్గా చేసిన డేటాను తప్పని అనడం అంటే ఇంతకంటే తెలివి తక్కువతనం ఇంకోటి ఉండదు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితులలో రిజర్వేషన్లు అవుతాయి, రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామనే నమ్మకం అయితే ఉన్నది. అంటే మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏం చెప్తారు? ఇనుప కంచెల నడుమ, నిర్బంధాల నడుమ ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఏమున్నది? వచ్చినా సరే మళ్ళీ అక్కడి నుంచి సవాలు విసిరి డిసెంబర్లో పోలీసులు వద్దు, కంచెలు వద్దు, నేను స్వచ్ఛందంగా వస్తా, ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాని ముఖ్యమంత్రి సవాల్ విసడము కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు, కొంతమంది వెల్కమ్ చెప్తున్నారు. అద్దంకి దయాకర్ ఏం చెప్తారు? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక చారిత్రాత్మక ప్రాంతం. అది బ్రిటిష్ని ఎదిరించింది. ఎవరు కట్టినరో ఆ నిజామును వ్యతిరేకించింది. తెలంగాణ సాయుధ పోరాటంతో నిజామును వ్యతిరేకిస్తూనే బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ అది. తెలంగాణ ఉద్యమానికి 69లో మూలం అదే. 2009 నుంచి జరిగిన మూమెంట్లో చాలా క్రియాశీలక పాత్ర. 2001 నుంచి కేసీఆర్ ఉంటే 96 నుంచి కూడా మూలాలు ఉన్నాయి, 1996 నుంచి. అలాంటి క్రియాశీలకమైన ప్రాంతాన్ని ఈరోజు నిర్వీర్యం చేసింది కేసీఆర్. 100వ సంవత్సరం సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్గా స్టూడెంట్స్ మధ్యన జరుపుకోవాల్సింది మనోడు తార్నాక నుంచి వచ్చి వాడు వేసిన స్టేజ్ మీద మాట్లాడి టప్పున ఆ నుంచి అక్కడికే ఉరికిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పూర్వ వైభవం రావాలి, ఇది ముఖ్యమంత్రి గారి కోరిక. ఆయననే విద్యాశాఖ మంత్రి కాబట్టి
మన తలకాయ నీట్గా లేకుండా ఒళ్ళంతా నీట్గా ఉండడం అనేది ఎట్లా ఉండదో, మన తలమానికంగా ఉన్న ఉస్మానియాలో మనం సంస్కరణలు మొదలు పెట్టుకొని కింది దాయికి తీసుకుపోవాలనేది ఒక ఆలోచన. దాన్ని మా వాళ్ళు ఏంది కన్వెన్షన్ సెంటర్ ఒకటి, లేకపోతే ఆ హాస్టల్ గదులు ఒకటి ఇట్లా ఇట్లా అడుగుతుంటే నేను చాకలేలమ్మ దానికే 500 కోట్లు కొత్త యూనివర్సిటీ కాబట్టి ఇచ్చిన, ఇది ఇంకా మీరు ఎక్కువ అడుగుతలేరు, ఇస్తానో ఇయ్యనో అని చెప్పి పేదరికపు ఆలోచనలు చేస్తుండ్రు. నేను 1000 కోట్ల వరకు అంటే ఇస్తా, మీరు ప్రణాళికలు తయారు చేయరు. ఈ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ లాగానో స్టాన్ఫర్డ్ లాగానో హార్వర్డ్ లాగానో తయారు కావాలంటే ఏం కావాలో నాకు చెప్పు. ఓకే. ఎందుకంటే ఇది చరిత్రలో బడుగు బలహీన వర్గాల యొక్క చదువుకు వేదిక అయింది. ఇప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ రావచ్చు, ఇప్పుడు పాలమూరు రావచ్చు, ఇప్పుడు శాతవాహన రావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ సెంటర్లు అన్నీ కూడా ఇప్పుడు యూనివర్సిటీలు కావచ్చు కాక. కానీ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క చరిత్ర దేశ విదేశాల్లో తెలుసు. చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ ఆయన చదువుకు ఆయనకు ఏంది ఒక పీఠం ఉన్నది. ఆయనకు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర గురించి ఆయన కూడా చెప్పిన చరిత్ర ఉంది. పియు నరసింహరావు లాంటి దిగ్గజాలు ప్రధానమంత్రులైన ప్రాంతం అది. మనం ఎందుకు దీనికి దూరంగా ఉండాలి? ఇప్పుడు పోలీస్ది కానీ యూనివర్సిటీది కానీ ఎట్లా ఉంటుంది? ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి 20 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి ఎవరు వచ్చిండ్రు అక్కడికి, రాజశేఖర రెడ్డి గారు కూడా రాలేదనుకుంటా. కేసీఆర్ వచ్చాడు కదా 100వ ఉత్సవాలకు సంబంధించి. అదే వచ్చి ఎట్లా పోయిండు, ఇప్పుడు లోపలికి రాలేదు కదా, ఆ నుంచి పోయి ఆ గ్రౌండ్లో పెట్టేసి ఆ నుంచి అటు వెళ్ళిపోయా. ఎంతసేపు కూడా లేడు. ఎందుకంటే దాని కన్వీనరు హెచ్ వెంకటేశ్వర సార్ అని మా పూర్వపు మా ప్రొఫెసర్ గారు. నేను నల్గొండ పీజీ సెంటర్లో ఉన్నప్పుడు వారు మాకు మార్కెటింగ్ హెడ్గా మాకు అంటే కామర్స్ హెడ్గా ఉండే. ఆయనను నేను ఒకసారి కలిసినప్పుడు చెప్పినా కూడా ఎవ్వరు కూడా ఏమన్నారు. కానీ ఇప్పుడు మీకు ఉస్మానియా యూనివర్సిటీ అంటే బ్రాండ్ ఏంది? ఆర్ట్స్ కాలేజే. ఆర్ట్స్ కాలేజ్. నువ్వు ఎన్ని అది కాలేజ్ ఆర్ట్స్ కావచ్చు, కానీ అది ప్రధానమైన భవనం. అక్కడికి వస్తేనే వచ్చినట్టు. ఆ ముందు ఇప్పుడు మనము ధూమ్ధాములు పెట్టినాం, మీటింగ్లు పెట్టినాం. ఎక్కడి నుంచి పెట్టినాం? ఆర్ట్స్ కాలేజ్ ముందున్నది ప్రధానమైన ప్రాంగణం. అక్కడ 100 సంవత్సరాల యొక్క పండుగ జరిగితే ఎట్లా ఉంటుండే? అట్లా ఇప్పుడు వారు కూడా ఏంటంటే 2 హాస్టల్స్ ఉన్నాయి, వచ్చి మా పరిస్థితులు చూసి మీరు ఒక ప్రకటన చేసిపోదురు అని చెప్పి పిలిచిండ్రు. దానికి సరే ఇప్పుడు ఇనుప కంచెలు లేకపోతే నిర్మానుష్య ప్రాంతం నిర్బంధాలని ముఖ్యమంత్రి గారు చెప్పకపోయినా పోలీస్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఇప్పుడు మేము వెనకటికి ప్రణబ్ ముఖర్జీ గారు వస్తారు అని వస్తే మేము అడ్డుకుంటామని చెప్తేనే ఎక్కడికక్కడ పకడ్బందీగా పెట్టిండ్రు. మేము చిన్న సంఘం అప్పుడు మాలమానాడు. నేను ఒక దగ్గర అంటే అక్కడనే కాన్సన్ట్రేట్ చేస్తారని ఎక్కడనైనా అని చెప్తే ఎక్కడ ఉంటే అక్కడ పోలీసుది ఎట్లా ఉంటుందంటే ఆ సభ డిస్టర్బ్ కావద్దు. ఓకే. కాబట్టి వాళ్ళు పెట్టిండ్రు. ఇప్పుడు ఏదైతే వచ్చిండ్రు, వచ్చి నష్టం ఏమైంది? 1000 కోట్ల రూపాయల వరకు ఇలా పరిధి పెరిగింది కదా మన ఉస్మానియా యూనివర్సిటీకి. కాబట్టి అది ఒక మంచి ఆలోచనే. దాన్ని ఇంకోసారి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. ఇప్పుడు క్యాంపస్కి రాకుంటే మనోడు కూడా అట్నే చేసిండు కదా, అన్నీ పెట్టిండు ఎవరు కేసీఆర్ కూడా. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇది మంచి మోకాతోని ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మిగతా యూనివర్సిటీలు కూడా ఇట్లా చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ కాదు, కాకతీయ యూనివర్సిటీ కానీ, శాతవాహన కానీ, మహాత్మా గాంధీ కానీ, ఇంకా పాలమూరు కానీ, ప్రతి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీని పోలినట్టుగా ఉండేటట్టుగా మనకి ఇక్కడ కూడా నేషనల్ వైజ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిని కాంపిటీషన్గా ఉండేదానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. తర్వాత ఆయన టీపీఎస్ ఒక ఆలోచన ఉంది, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది ఒక ఆలోచన, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒక ఆలోచన. ఇట్లా విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన ధోరణి తీసుకురావాలని ఆలోచన. ఎందుకంటే చదివే అందరికీ మూలమవుతున్నదని చెప్పి మా అందరి పేర్లు చెప్పిండు కదా. ఇలా మామూలుగా వీళ్ళు చదువుకోకపోతే ఇంతవరకు రాకపోదురని. చదువు లేకపోతే ఇప్పుడు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళతో దయాకర్ పోటీ వచ్చి అవుతున్నాడుగా, ప్రజాప్రతినిధి అయింది కదా, అట్లా చెప్పిండు కూడా వారు. అట్లనే ఇప్పుడు కోదండరామ్ గారి గురించి కూడా ప్రస్తావన తెచ్చిండ్రు. ఇట్లా ఏంటంటే ఈ విశ్వవిద్యాలయం ఇచ్చిన ఎంతోమంది
దేశం కొరకు రాష్ట్రం కొరకు కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. దీన్ని మనం ఈ చరిత్రను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారు చేసిన. మరి అదే కేసీఆర్ గారు అక్కడికి వచ్చి ఇషాన్ రెడ్డి అప్పుడు కానీ, వేణుగోపాల్ రెడ్డి అప్పుడు కానీ, లేకపోతే ఇంకా కొన్ని వచ్చినప్పుడు అక్కడికి వచ్చి రాజకీయం చేసిండా ఉద్యమమే చేసిండా అనే విషయం పక్కన పెడితే, అప్పుడు వచ్చి చెట్ల కింద కూర్చొని ఏడ్చినోడు మరి పిల్లలు ఏడుస్తుంటే ఎందుకు కనీసం వాళ్ళ కన్నీళ్ళు దూర్చడానికి రాలే? ప్రొఫెసర్స్ లేరు, డిపార్ట్మెంట్స్లో ఫండ్స్ లేవు. నేను అనుకున్న ఒకసారి కలిసినప్పుడు ఎప్పుడో ఇట్లా ప్రతి సంవత్సరం మనం ఉన్నప్పుడు 100 కోట్ల పైచిలకు ఉస్మాన్ యూనివర్సిటీకి పెట్టాలి అని ముఖ్యమంత్రి గారికి అంటిమి. 100 కోట్లు ఒకటేసారి అనే దానికంటే ఆయన ఒకటేసారి 10 సంవత్సరాలు పెట్టేసింది అనుకోరా. అది చేయడానికి ఎంత టైం పట్టని కానీ ఆ విల్నెస్, ఎందుకంటే విద్య మీద తన కమిట్మెంట్కి అంతకంటే ఎక్కువ తార్కాణం ఏమీ లేదు. ఇంకోటి, ఉస్మాన్ యూనివర్సిటీ కేవలము చదువుకొని ఉద్యోగం రాని వాళ్లకు కేంద్రంగా కాకుండా మంచి విద్యను అందించి వాళ్ళు మళ్ళీ గతంలో ఇప్పుడు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వాళ్ళు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ స్థాయి మనకు ఇప్పుడు A++ వస్తుంది, న్యాక్లో మంచి గ్రేడ్ వస్తుంది, ఇదంతా వస్తున్నా కూడా మనకు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా హై స్టాండర్డ్స్లో పోవాలనేది తన ఉద్దేశం. అటువైపు చేస్తాడు. అక్కడికి కొంచెం రాజకీయంగా వాళ్ళు రాలేకపోయినందుకు రేవంత్ రెడ్డి గారు వస్తే వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు అట్లనే నిర్బంధం పెట్టి వచ్చితే ఏమైంది కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి? ఆయనకి ఏందంటే పాడుబడి ఆ స్టూడెంట్స్, నేను ఆ నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నా పాడె మోసిండ్రు, నన్ను నా దిష్టిబొమ్మ దగ్ధం చేసిండ్రు, గద్దరు వీళ్ళంతా కలిసి నన్ను బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు అని ఆయన క్యాంపస్ మీద కోపం. రేవంత్ రెడ్డి గారికి ఏం కోపం? ఆ రోజున ఎంత వ్యతిరేకత ఉన్నా క్యాంపస్కు పోగలిగినరు. ఇప్పుడు మూమెంట్ టైంలో నాగం జనార్దన్ రెడ్డి గారి మీద దాడి జరిగినా పోయిండు ఆయన. క్యాంపస్ అంటే అందరికీ ఆ ప్రేమ ఉంటుంది. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఎవరిదో కాదు, ఉస్మాన్ యూనివర్సిటీ అంటే తెలంగాణ ఆత్మ లెక్క చూస్తారు ఎవరైనా. ప్రతి నిర్ణయము, ప్రతి ఒక్క ఆలోచన ఉస్మాన్ యూనివర్సిటీ మేధావుల నుంచి వచ్చిన చరిత్రే గతం నుంచి. కాబట్టి దాన్ని ఒక తెలంగాణకు మా పర్యాయపదంగా ఎందుకు వాడతారని చెప్పింది ఆయన చాలా కేటగిరికల్గా చెప్పింది. కాబట్టి విద్యార్థులు కూడా దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.